హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. నా పేరు కరీముల్లా. మీరు చూస్తున్నారు డిఆర్‌కే విలాగ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన చార్మినార్ చూడడానికి వచ్చాము. చార్మినార్ దరిదాపు 1591లో సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. హైదరాబాద్‌లో ఒక ప్రసిద్ధి కట్టడం మరియు మసీదు. ఇది ప్లేగు వ్యాధి అంతం చేసేందుకు కృతజ్ఞత చిహ్నంగా నిర్మించబడింది. ఈ కట్టడం నగరం యొక్క చిహ్నంగా ఉంది మరియు హైదరాబాద్‌లో ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది కూడా చూడాల్సిన ప్లేసు. దరిదాపు 450 సంవత్సరాలు కావస్తుంది. అయినా దీని యొక్క శిథిలాలు గాని, దీని యొక్క కట్టడం గాని సూపర్ ఫ్రెండ్స్. అసలు ఎంత రద్దీగా ఉంటాదంటే ఈ ప్లేసు అసలు పక్కనే మక్కా మసీదు దర్శనం గూడా మనం చేసుకున్నాము. అది గూడా వీడియో చేసి పెట్టాను. అది గూడా చూడండి ఫ్రెండ్స్. అది ఫస్టే దరిదాపు పెట్టాను. 400 అసలు ఇక్కడ వ్యాపారాలు, అసలు ఈ పాత బస్తీ ఏరియాలో ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. చిన్న చిన్న రేట్ కానించి పెద్ద పెద్ద రేట్ వరకు వస్తువులు దొరుకుతాయి. ప్రత్యేకంగా బ్యాంగిల్స్ బాగా దొరుకుతాయి. ప్రత్యేకంగా ఇక్కడ బ్యాంగిల్స్ బాగుంటాయి. తక్కువ చీప్ రేట్లలో దొరుకుతాయి. మన ఆంధ్రాలో వచ్చేసి మా కర్నూలు డిస్ట్రిక్ట్, నంద్యాల డిస్ట్రిక్ట్‌లో అయితే అవే బ్యాంగిల్స్ రూ. 200 పెట్టి కొనే రోజులున్నాయి. అక్కడ రూ. 100 దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ మొలాలి తన జుట్టు సరి చేసుకుంటున్నాడు. తన అందాన్ని ప్రదర్శించడం కోసం. తర్వాత వచ్చేసి మనం రౌండ్ తిరిగాను నేను. రౌండ్‌గా మనం వీడియో చేశాను. చూడండి. పైకి ఎక్కే ప్రయత్నం చేశాం గానీ సాయంత్రం అయింది. మగరీబ్ టైం అయింది. దగ్గర దగ్గర 6 దాటింది. ఆ సమయంలో ఆ రోజు వర్షం పడుతున్నది కాబట్టి ఆహ్, అలౌడ్ లేకున్నది. అందుకని పైకి వెళ్లి మీకు ఈ వీడియో చేయలేకపోయాను. కేవలం బయటి నుంచి మాత్రమే చుట్టూ తిరిగి నేను ఈ యొక్క చార్మినార్ మీకు చూపించడం జరుగుతుంది. చూడనోళ్ళంటూ ఎవరు లేరు ఫ్రెండ్స్. ఎవరైనా చూడని ఫ్రెండ్స్ కోసం ఇది ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మారు చెప్తున్నానని మన్నించండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి లైక్ చేయండి. బ్యాంగిల్స్ దగ్గర ఇంత లైటింగ్ ఉంది. ఆ లైటింగ్‌కి అసలు మా కెమెరా రావడం లేదు. అందుకని ఆ బ్యాంగిల్స్ చూపించలేకపోయాను మీకు. తీశాను గానీ ఆ వీడియో సరిగా రాలేదు. అంతా ఒక పాత సినిమాలో వర్షం పడుతుంటది చూడండి స్క్రీన్ లెక్క. అట్లా వస్తుంటే అది తీసేశాను. చూడండి ఫ్రెండ్స్. అసలు మేము పిల్లప్పుడైతే ఒకసారి ఎళ్ళాను నేను. అప్పుడేముందంటే ఈ యొక్క చార్మినార్ మధ్యలోంచే బస్సులెళ్ళేటివి. బస్సులు, ఆటోలు 4 సర్కిల్ లెక్క ఉండేదనమాట. ఇప్పుడు సేఫ్టీ రీత్యా తర్వాతొచ్చేసి పొల్యూషన్ వలన ఈ యొక్క కట్టడాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే అది మొత్తం బ్లాక్ చేసినారు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ యొక్క ఈ ఈడికి పోవాలంటే కొంచెం దూరంలో బస్సు ఆపుతారు. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. ఇక్కడొచ్చేసి టీ బావుంటది. నీమ్రా కేఫ్ ఉంది ఇక్కడ. కేఫ్ బేకరీ. చాలా బావుంటాయి బిస్కెట్‌లు గూడా, టీ గూడా, సమోసా చాలా చాలా కేక్స్ ఇలా చాలా ఉన్నాయి. మా ఫ్రెండ్ మొలాలికి టీ తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చాడు మా ఫ్రెండు. టీ తాగాలనే అసలు మేమెప్పుడు హైదరాబాద్‌కొచ్చినా ఇక్కడ టీ తాగాలనే ఉద్దేశంతోనే వస్తుంటాము. చూడండి ఎంతమంది జనాలంటే అట్లా కిటకిటలాడుతుంటాది. చూడాల్సిన ప్రదేశం ఫ్రెండ్స్. మీరెప్పుడైనా సరే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక గంట సమయం కేటాయించి మీరు వెళ్ళండి. సీబీఎస్ నుంచి బస్సులెళ్తుంటాయి. సీబీఎస్ నుంచి అఫ్జల్‌గంజ్, అఫ్జల్‌గంజ్ నుంచి చార్మినార్ ఎళ్తుంటాయి. అదే మీరు కాచిగూడ స్టేషన్‌ల అక్కడ దిగితే మటుకు డైరెక్ట్ బస్సులు గూడా ఉంటాయి. డైరెక్ట్ బయటనే బస్ స్టాండ్ ఉంది. అక్కడి నుంచి డైరెక్ట్ చార్మినార్‌కి బస్సులుంటాయి. చాలా ఫేమస్ ప్రదేశం. చూడాల్సిన చూడదగిన ప్రదేశం అన్నమాట.
చూడండి వీళ్ళు అక్కడ మనోళ్ళే లైక్ అని వీడియో తీయకుండా అంటే తీయి మాకంటున్నారు. ఇక మా ఫ్రెండ్ తీదేస్తాడు. తాగి మనం ఈ వీడియోను ఎండ్ చేసే ప్రయత్నం చేద్దాము. అదో తెచ్చాడు చూడండి మా మొలాలి. బిస్కెట్లు, చాయ్ తెచ్చాడు. ఒక్కొక్కటి రూ. 25. బిస్కెట్ 2 బిస్కెట్లు రూ. 20. 10 రూపీస్ ఈచ్ బిస్కెట్. చాలా అసలు ఉస్మానియా బిస్కెట్ నిమ్రాహ్ వీళ్ళ పేరు పెట్టుకున్నారనమాట. వీళ్ళు చేసే బిస్కెట్లు అది. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి ఫ్రెండ్స్. అసలు టీలో ముంచి నోట్లో పెట్టుకోవడమే ఆలస్యం. బిస్కెట్ ఏముండదు ఇంకా కడుపులో ఉంటుంది. అందుకని ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక నేను ఈ వీడియోతో ఇదే మెసేజ్ ఇస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, బాయ్.